ఒక నిందితునికి జీవిత మరణ శిక్షను విధించారు. బహుశా మారుతీరావు బతికి ఉంటే మారుతీరావు కూడా ఈరోజు మరణ శిక్ష పడి ఉండేది. కానీ మారుతీరావు ఈలోపే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ తీర్పుపై మాట్లాడటానికి పిఓడబ్ల్యూ నేత సంధ్య మనకి అందుబాటులో ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. సంధ్య గారు, తీర్పుపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు ఈ రకమైన శిక్ష పడటం హర్షించదగ్గ విషయం అని చెప్తున్నారు. కానీ బహుశా మారుతీరావు బతికుండుంటే మారుతీరావు కూడా ఈరోజు న్యాయస్థానంలో మరణ శిక్ష తీర్పు తన చెవులతో వినాల్సి వచ్చేది. కానీ మారుతీరావు ఈలోపే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తీర్పును ఎలా చూడాలండి? ఇది నిస్సందేహంగా అభినందించవలసినటువంటి తీర్పు అండి. అట్లాగే చట్టం మీద గౌరవాన్ని విశ్వాసాన్ని కల్పించే తీర్పుగా మేము భావిస్తున్నాం. అంటే ఇన్ ప్రిన్సిపల్ మేము ఉరి శిక్షలకు వ్యతిరేకం. బట్ దీని స్పిరిట్ ని మారుతీరావు ఉంటే అతనికి కూడా ఖచ్చితంగా పడేది. ఏటుగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకి మరణశిక్ష పడి మిగతా 6గురికి కూడా లైఫ్ పడడం అంటే ఈవెన్ అందరికీ, ఈవెన్ సుభాష్ శర్మతో సహా ఎక్స్టెండెడ్ లైఫ్ వేసిన తప్పు లేదు. ఎందుకంటే ఇది కుల దురహంకార హత్య. ఇందులో మారుతీరావు తమ్ముడు కూడా యావజ్జీవంలో ఉన్నాడు. ఎవరైతే తిరునగరి శ్రవణ్ కుమార్ ఉన్నాడో మారుతీరావు తమ్ముడు, అతను యాక్చువల్గా ఈ ఘటనకి ప్రేరేపణ కల్పించే వాళ్ళలో మొదటివాడు. అంటే వాళ్ళ అన్నకి ఊతమిచ్చి దాన్ని బాగా ప్రెస్టేజియస్ గా తీసుకుని అగ్నికి ఆద్యం తోడు అయినట్లుగా శ్రవణ్ కుమార్ కూడా వ్యవహరించాడు. అతను కూడా ఇందులో యావజ్జీవంలో ఉన్నాడు. మిగతా టెక్నికల్ గా సుపారీ అందుకుని సహకరించిన అబ్దుల్ వజీరు వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఏది ఏమైనా ఈ చట్టబద్ధంగా ఒక ట్రయల్ చేసి ఆ ట్రయల్లో నేరస్తులు ఎవరో నిగ్గు తేల్చి సాక్ష్యాధారాలతో నమోదు చేసినందుకు మేము డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడ అభినందిస్తున్నాం. ఎందుకంటే దిశ ఎన్కౌంటర్ కన్నా ఇది సరి అయినటువంటి చట్టం పట్ల విశ్వాసం కల్పించే అంశంగా మేము భావిస్తున్నాం. ఎన్కౌంటర్లు ఎప్పుడు బడాబాబులు చేయరు. ఎన్కౌంటర్లు దిక్కులేనోళ్ళు ఇదిగో దిశలో గనక పిట్టగాళ్ళు బక్కపల్సుని పిట్టగాళ్ళని కాల్చినట్టు అది కాదు. ఎన్కౌంటర్లు ఎప్పుడు రాజ్యం బలమైన వాళ్ళని చేయదు. అందుకని ఒక చట్టం మీద విశ్వాసం కల్పించాలంటే ట్రయల్ జరగాల. ఈవెన్ సాక్షులు తమ విట్నెస్లు ఇచ్చిన రోజు కూడా మేము తెలుసుకున్నాము. ఆ రోజే మాకు విశ్వాసం వచ్చింది. అందరూ రికార్డ్ చేసినటువంటి సాక్ష్యాలు ఎలా ఉన్నాయో అవే చెప్పారు కోర్టులో. ఎవ్వరు కూడా డివేట్ కాకుండా ఆ స్పిరిట్ ని సాక్షులుగా ఉన్న. అంటే సంధ్య గారు, ఇప్పుడున్న ఫ్యాక్ట్స్, చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలు, కోర్టు ఫైండింగ్స్ ఇవన్నీ కూడా ఒకవేళ వీళ్ళు అప్పీల్కి వెళ్ళినా దాదాపు ఇవే శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉంటుందా? సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి, నమోదు చేయబడ్డాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఇందులో శిక్షలు ఖాయం, అది డౌటే లేదు. రెండో విషయం ఏంటంటే ఈ మొత్తం ఫైట్ లో ప్రణయ్ తల్లిదండ్రులు బాలస్వామి, ఆయన భార్య, అలాగే అమృత, వీళ్ళు కూడా మొదటి నుంచి ఏ విధంగా కూడా రాజీ పడకుండా కాంప్రమైజ్ కాకుండా పోరాటంలో ఉన్నారు. అదే సమయంలో వ్యవస్థ అంటే 1,00,000 మందితో ర్యాలీ జరిగిన కుల దురహంకార హత్య తెలంగాణలో ఏదన్నా ఉందంటే అది ప్రణయ్దే. అయితే ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో 128 కుల దురహంకార హత్యలు జరిగినాయి. వాటిల్లో కూడా ఇట్లా శిక్షలు పడే విధంగా పోలీసు శాఖ వ్యవహరించాలి. అట్లా మరో కుల దురహంకార హత్య చేయడానికి సాహసించకుండా. అంటే సంజయ్ గారు, ఇక్కడే ఒక డౌట్ వస్తుంది. నిజానికి ఇలాంటి శిక్షలు పడటం హర్షించదగిన విషయం. ఒకవేళ ఇంకా తీర్పుని ఇంకా త్వరితగతిన వస్తే ఇంకా హర్షించదగిన విషయం. కానీ కుల దురహంకార హత్యలు మాత్రం ఆగడం లేదు. ఆ హత్య తర్వాత మరెన్నో హత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అంటే సమాజంలో ఎటువంటి మార్పు రావాలి? శిక్షలు సమాజంలో మార్పు తీసుకొస్తాయా, ఇంకేదైనా మార్పు? ఈ తీర్పు తెలంగాణలో కొనసాగుతున్న కుల దురహంకార హత్యల్ని నిలువరించే వైపుగా ఉండాలి అని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రణయ్ తర్వాత మాధవిని సొంత తండ్రి అల్లుడిని చంపబోతే పిల్ల అడ్డం వెళ్తే ఆ అమ్మాయిని చాలా కత్తిపోట్లు గుర్తు చేశాడు. ఇక్కడ మన సనత్ నగర్ దగ్గర జరిగింది. ఆ తర్వాత మనం మంతని మధుకర్ చూసాము, నరేష్ చూసాము, భువనగిరి, ఆ తర్వాత రోజా నిజామాబాద్ లో చూసాం. ఆదిలాబాద్ లో సొంత కూతుర్నే చంపి, అంటే ఎలోపైన అమ్మాయిని తీసుకొచ్చి చంపి పెరట్లో పాతి పెడితే అనుమానం వచ్చిన ఆదిలాబాద్ ఎస్పీ నిలదీస్తే తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అట్లాగే లక్షపేట జన్నారంలో వాళ్ళు తమ బిడ్డను చంపుకున్నారు. 8 మంది ఆడపిల్లల్ని కూడా చంపుకున్నారు. అంటే కొడుకులు అత్యాచారాలు చేస్తే పోని పరువు
చెటపట్టున్న పెళ్లిళ్ళు చేసుకుంటే పరువు పోయిందని వాటికి పరువు హత్య అని చెప్పి చేస్తున్నది ఇది కులధరంకారం. సంధి గారు ఎగ్జాక్ట్లీ అంటే ఇంకా సమాజంలో మార్పు రాలేదు. సంధి గారు ఖచ్చితంగా రాలేదు. సంధి గారు ఎందుకంటున్నారంటే సమాజంలో మార్పు రావడం లేదు. సమాజంలో మార్పు రావడానికి నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు మీరు హర్షిస్తున్నారు, అందరూ కూడా హర్షిస్తున్నారు ఈ తీర్పుతో మార్పు రావాలని. కానీ ఇంకా కూడా ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు కొంతమంది కామెంట్ చేశారు, తల్లికి భర్తను లేకుండా చేసింది అంటే ఆమె ప్రేమించడం తప్పు, కులాంతర వివాహం చేసుకోవడం తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. తల్లికి భర్తను లేకుండా చేసింది, తండ్రి చావుకు కారణమైంది అంటూ కొంతమంది ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇంకా ఈ భావజాలాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు అని కమెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అండి. ఇవాళ వైశ్య సంఘాలన్నీ వరుసగా ఆయన విడుదల వచ్చిన రోజు హారతులు కట్టారు, సన్మానాలు సత్కారాలు చేశారు. మనం చూస్తున్న ఉత్తరాదిన అత్యాచార నేరస్తులు విడుదలైతే సన్మానాలు చేశారు. అలాగే మనం గుజరాత్ కేసులో కూడా చూసాము, బిల్కిస్ బాను హంతకుల్ని విడుదల చేసినప్పుడు నీరాజనాలు పలికారు. కశ్మీర్లో కూడా చూసాము. ఇక్కడ మారుతీరావుకి అదే చేశారు. కానీ ఏ కులం ఏ వైశ్య సంఘం మారుతీరావుని సమర్థించి అండగా నిలబడి అతను విడుదలైన అప్పుడు నీరాజనాలు సన్మానాలు చేశారో, మరో వైశ్య యువకుడు కూడా అవంతి కేసులో చనిపోయాడు. ఒక రెడ్డి కులానికి చెందిన అమ్మాయిని చేసుకున్నందుకు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి తండ్రి, ఈవెన్ తల్లి కూడా అందులో ఉంది, వాళ్ళందరూ కలిసి ఆ వైశ్య అబ్బాయిని చంపేశారు. అందుకని మేమేమంటున్నామంటే పెళ్లికి కావాల్సింది వయోపరిమితి తప్ప సమాజం ఇష్టమో, కుటుంబంలో కులం అందరూ కూడా పెద్దలు వీళ్ళందరూ ఆశీర్వదిస్తే మంచిదే కావచ్చు. కానీ వాళ్ళ అంగీకారం లేదని వెంటాడి వేటాడి చంపడం దుర్మార్గం, అమానుషం. ఇది అమానవీయ సంస్కృతి. ఈ తీర్పుతో అయినా ఆలోచన ఉండాలి, కలగాలి అనేది నేను కోరుకుంటున్నాను. మార్పు రావాలి. అంటే నేను మళ్ళీ మీ దృష్టికి తెస్తున్నా, కొడుకులు గ్యాంగ్ రేపులు చేసినా పోని పరువు కూతుళ్ళు పెళ్లి